ప్రభు అయిన యేసు నామాన మీ అందరికీ శుభములు. మరోసారి ఆసక్తితో వచ్చినందుకు మీకు వందనాలు. మరలా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఆ భాగ్యం ఇచ్చిన దైవానికి నిండు వందనాలు. ఈరోజు మనము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 11 వచనాల నుండి ధ్యానిద్దాము. 11వ వచనాన్ని చదువుతాను. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసింపచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే మన శరీరాలు చావుకు లోనైనాయి, ఆయన ఆత్మ మనలో నివసిస్తుంది. ఏ ఆత్మ అయితే యేసుని మరణం నుండి లేవనెత్తిందో ఆ ఆత్మ మీలో ఉంది కాబట్టి చావుకి లోనైపోయిన మీ శరీరంలో ఉంది కాబట్టి ఆత్మ ద్వారా మీకు జీవం కలుగుతుంది అని చెప్పి. ఏంటండి శరీరం అంటారు, ఆత్మ అంటారు, జీవం అంటారు అంటే అర్థం ఏంటి అని మీరు అడగచ్చు. శరీరం, ఆత్మ తేడా అర్థం కావాలంటే కంగారు పడకండి. 7వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చదివితే శరీరంలో ఉన్న జీవితం గురించి, శరీరానుసారమైన జీవితం గురించి ఉంది. 8వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఆత్మానుసారమైన జీవితం గురించి వ్రాయబడి ఉంది. సో 7, 8 ఎప్పుడూ కలిసి చదవాలి. ఇల్లు చెప్తాడు, ఎన్నిసార్లు ప్రయత్నిస్తాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తున్నాను, ఏది చెయ్యాలి అనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. కారణం దొరికిపోయాను, శరీరంలో దొరికిపోయాను, శరీరానికి దొరికిపోయాను అంటాడు. శరీరం అనగానే మీరు కంగారు పడకండి. శరీరానికి గ్రీకులో 3 మాటలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేహం కావాలి. మనందరికీ దేహం కావాలి. దేహం లేకపోతే ఏమీ లేదు. అందుకనే జాగ్రత్తగా చూసుకోమని చెప్తాం. తినే తిండి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వెళ్ళాల్సిన చోట్లు, ఉండాల్సిన విధానాలు డాక్టర్లు చెప్తారు, మేము కూడా పాస్టర్లు కూడా చెప్తాం. జాగ్రత్తగా దేహం చాలా ప్రాముఖ్యమైనది. దేహం దేవుని యొక్క మందిరం, జాగ్రత్తగా చూసుకోమని చెప్తాం. అది దేహం. ఇంకో పదం అర్థం ఏంటంటే రక్త మాంసములు. ఇదంతా కలిపి కొలవచ్చు బరువు ఎంత. దీంట్లో ప్రాణం ఉండొచ్చు, ప్రాణం లేకపోవచ్చు. ఇది మాంసము, అది రెండో అర్థం. మూడో శరీరం అనే మాటకు అర్థం ఏంటంటే ఈ దేహంలో ఒక కోణం ఉంది. అది ఏం చేస్తుందంటే అందరిని చూసి అందరిలాగా బ్రతకాలి అని చెప్తుంది. ఈచ్చలు చూసి, పాపాన్ని చూసి ఇదిగో అది పర్వాలేదులే అంటుంది. లోక మర్యాదలు, లోక విలువలు, లోక పద్ధతులు, లోక సంస్కృతి ప్రకారము బ్రతకాలి అని దేహానికి చెప్పేదే శరీరము, మనసుకు చెప్పేదే శరీరము, మన ఆత్మకి మనస్సాక్షికి చెప్పేదే శరీరము. అర్థమైంది కదా? దేహం, శరీరం రెండిటిని కన్ఫ్యూజ్ చేయొద్దు. పోయిన వారం మీరు ఆ వీడియో చూసుంటారు, చూడకపోతే చూడండి. పోయిన వారం నేను పిల్లల పెంపకం గురించి మీలో ఒక వచ్చిన ప్రశ్న బట్టి ఈ మధ్యన నేను పిల్లల పెంపకం గురించి కొన్ని వీడియోస్ చేస్తున్నాను. పోయిన వారం యేసయ్య
మరియమ్మ, యేసయ్య 12 సంవత్సరాల వయసు అప్పుడు. వచ్చే వారం 2వ సమూయేలులో 13వ అధ్యాయంలో ఒక సున్నితమైన, బాధాకరమైన పెంపకం గురించి ఉంది. దాని గురించి ధ్యానిస్తాను. ఈ వారం మటికి ఈ రోమీయులకు రాసిన పత్రిక వైపు మిమ్మల్ని తీసుకొస్తున్నాను. ఎందుకంటే మనం ఏదో ఒక్కోసారి అనుకుంటున్నాము, ఏదో మనమే చేయాలి అనుకుంటున్నాం. ఆల్రెడీ దేవుడు చేశాడు. మనం ఉండడానికి చోటు ఇచ్చాడు, అక్కడ ఉండాలి. ఇక్కడ టైటిల్ అదే, ఆత్మయందు, ఆత్మానుసారముగా, ఆత్మలో అని చెప్పి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రికలో 8వ అధ్యాయానికి ఒక పేరు పెట్టొచ్చు. ఇది ఆత్మ అధ్యాయము. ఎందుకని ఎంత ధైర్యంగా చెప్తున్నారు మీరు అని మీరు అనుకోవచ్చు. ఓ పని చేయండి, మిగిలిన అంటే 8వ అధ్యాయం కాకుండా మిగిలిన 15 అధ్యాయాలు, అంటే 7 అధ్యాయాలు, తర్వాత 9వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు చూస్తే అంతా కలిపి ఆత్మ అనే పదము 13 సార్లే ఉంటుంది. ఇప్పుడు మీ బైబిల్ తీయండి, తీసి 8వ అధ్యాయానికి రండి. బైబిల్ తీయగానే మాకు ఒక పదం కొంచెం థిక్ ప్రింట్లో కనబడుతుంది, ఆత్మ, ఆత్మ, ఆత్మ అని. జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళి ఆత్మ అనే పదము ఈ అధ్యాయంలో ఎన్నిసార్లు ఉంది గుర్తుపెట్టండి. కామెంట్స్ ఉన్నాయి కదా, అందులో రాయండి. ఆత్మ అని ఎన్నిసార్లు ఉందని చెప్పినప్పుడు ఆత్మ ఏం చేస్తుంది అన్న విషయాన్ని కూడా నోట్ చేయండి. జీవమిచ్చు, సజీవులుగా చేయు, ఇలాంటి కొన్ని వర్బ్స్ ఉన్నాయి. ఆత్మ తర్వాత ఆత్మ చేసేది ఇదే అని ఈ అధ్యాయంలో అతి స్పష్టంగా, అతి తేటగా పౌలు గారు రాస్తున్నారు. ఈ మధ్యన చాలా వీడియోస్ చేశాను ఆత్మ గురించి. మనం ఆత్మ గురించి మాట్లాడినప్పుడు సహజంగా ఏం మాట్లాడతామంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము అక్కడే ఉందనుకుంటాం ఆత్మ. కొంతమంది ఏం చేస్తామంటే యోహాను సువార్తకి వెళ్ళి 14, 15, 16, తర్వాత మరలా 17లో కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి, అక్కడ మళ్ళీ జంప్ చేసి 20కి వెళ్ళి ఇక అక్కడే ఆత్మ అనుకుంటాం. పౌలు గారు ఆత్మ గురించి ఏం చెప్పారు అంటే వెంటనే మనకి ఏమి జ్ఞాపకం వస్తుందంటే గలతీయులకు రాసిన పత్రికల్లో ఆత్మఫలము. ఇంకేం జ్ఞాపకం వస్తుందంటే ఇటు రోమీలకు కానీ, ఎఫెసీలకు కానీ, కొరింథీలకు కానీ రాసినప్పుడు పౌలు గారు ఆత్మ వరముల గురించి మాట్లాడతాడు. ఇవే చదువుతాం. ఒకసారి ఎంత చక్కని, ఇంత విలువైన డిస్క్రిప్షన్, వివరణ పౌలు గారు 8వ అధ్యాయంలో ఇస్తున్నాడని గమనించాం. 8వ అధ్యాయానికి వెళ్ళినా గబగబ పరిగెట్టి చివరి వచనాలు చదువుతాం. వస్త్రహీనత, ఉపద్రవము, కరువు, ఖడ్గము, మనల్ని క్రీస్తు నుండి దూరం చేసేది ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం చూస్తాం. లేదు, ఈ 8వ అధ్యాయాన్ని గురించి మనం ధ్యానించామంటే ఏం చేస్తున్నామంటే క్రీస్తు మనతో ఉండగా మనకు వ్యతిరేకి ఎవరు, మనకు శత్రువు ఎవరు, మనకు ఎదురేంది అన్న వచనాలు చూస్తాం. కానీ ఈ మొదటి 11 వచనాలను మనము గమనించాం. అందుకనే మిమ్మల్ని ఈరోజు ఈ రీతిగా కూర్చోబెట్టి ఆ ఆత్మని గురించిన ఆ యొక్క అధ్యాయాన్ని మీతో ధ్యానిస్తున్నాను. ఈ ఆత్మ గురించిన అధ్యాయం చెప్పేది ఏంటంటే, ఇదిగో మన శరీరాలు, మళ్ళీ గమనించండి, దేహం కాదు, దేహానికి మించింది ఇది. దేహానికి ఇదిగో లోక మర్యాద ఇది, అలా బ్రతుకు, ఇదిగో లోక విలువలు ఇది, అలా బ్రతుకు,
ఇదిగో లోకం యొక్క పరంపర అది, అలాగ బ్రతుకు అని నచ్చజెప్పేది, తప్పజెప్పేది, దేహాన్ని తన రీతిగా మార్చుకొని బానిసగా చేసేది ఉంది. దానిని శరీరము అంటాడు. ఆ శరీరం చావుకు లోనైంది. అందుకనే ఫిలసాఫికల్గా పౌలు అంటాడు, ఏంటి చేయాలనుకుని చేయలేకపోతున్నా, చేయకూడదని చేస్తున్నాను. ఎందుకంటే దేహం నా మాట వినడం లేదు. నా దేహం శరీరానికి బానిస అయిపోయింది, శరీర ఈర్చలకు బానిస అయిపోయింది, లోక మర్యాదలకు అలవాటు పడిపోయింది. ఆ శరీరం పాపం వైపు, మరణం వైపు ఎప్పటికప్పుడు వెళుతుంది శరీరానుసారంగా. ఊహించండి, దీనిని మైండ్ సెట్ అంటాడు తెలుగులో. అంటే చూచే విధానము, ఆలోచించే విధానము. కళ్ళే కాదు, కళ్ళు చూచే విధానం. ఆలోచనే కాదు, మనసే కాదు, మనసు ఆలోచించే విధానము. దేహమే కాదు, దేహము బ్రతికే విధానము. అదే శరీరము. గమనించాలి. ఏంటండి ఇంత పెద్ద పెద్ద పదాలు ఒలుగుతున్నాడు పౌలు గారు, ఎవరికి రాస్తున్నాడు? మొదటి శతాబ్దంలో, శతాబ్దం మధ్య భాగంలో, క్రీస్తు శకము 53, 54, కొంతమంది 55 అంటారు. ఆ ప్రాంతాల్లో రోమాలో ఉన్న క్రైస్తవులకి ఈ మాటలు చెప్తున్నాడు. చచ్చే మీ శరీరాల్లో జీవాన్ని పోసేది ఆత్మ అని చెబుతున్నాడు. చచ్చారని కాదు, చస్తూ ఉన్నారు. చచ్చిన దేహాలను కాదు, చంపే శరీరం గురించి. వాళ్ళకి ఏమర్థమైంది? ఎలాగర్థమవుతుంది? వాళ్ళకి ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆల్రెడీ చెప్పాడు. లోకమర్యాదలకు అలవాటు పడ్డారు, శరీరానుసారంగా బతుకుతున్నారు కాబట్టి మీ శరీరము మరణమునకు లోనైంది అంటాడు. ఊహించండి, మీకు గతంలో ఒకసారి చెప్పాను, రోమా నగరము పెద్ద నగరము. మనకి ఢిల్లీ ఎలాగో ఇండియాకి, అలాగే ఇండోనేషియాకి జకర్తా ఎలాగో, లేకపోతే వేరే దేశాల్లో రాజధానులు ఎలాగ ఉంటాయో అలాగా రోమా సామ్రాజ్యంలో, అంత పెద్ద సామ్రాజ్యంలో సామ్రాజ్యాధిపతి, చక్రవర్తి ఉండే స్థానము, కేంద్రము. ఈ కేంద్రంలో రాజధానిలో, మహారాజు గారు ఉండే రాజధానిలో ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళ మట్టికి అంత బలవంతులు కాదు, బలహీనులు. నీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు, బానిసలు. ఏదో గడవడానికి, కడుపు గడవడానికి, ఆ పూట గడవడానికి పనులు ఎదుక్కుంటూ ఎక్కడెక్కడ నుండి వచ్చి రోమాలో చోటు కోసం, బ్రతుకు తెరువు కొరకు చూస్తున్నారు. వీళ్ళకి కావాల్సిన పరపతులు కాదు, పెద్ద ర్యాంకింగు కాదు, కావాల్సింది ఏంటంటే ఆ పూట గడవాలని వచ్చిన బానిసలు. యూదులు కూడా వచ్చారు, యూదేతులు కూడా వచ్చారు, బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉండాలంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఆ సామ్రాజ్యంలోనూ ఆ నగరంలోనూ హక్కులు లేవు, పౌరసత్వం లేదు. పౌరసత్వం లేని పరాయివారు. ఇద్దరు ముగ్గురికి ఉండొచ్చు. పౌలు గారికి ఉండేది, పౌలు గారి మట్టుకు ప్రయాణం వెళ్తున్నాడు. ప్రయాణం వస్తూ వస్తూ వీళ్ళకి రాస్తున్నాడు, ఉత్తరం రాస్తూ అంటున్నాడు, ఇదిగో మీ మీద కొంచెం కాస్త కోస్త శిక్షా విధి ఉంది. ఇటు రాజకీయంగానే ఉంది, భౌతికంగానూ ఉంది, ఆత్మీయంగానే ఉంది.
ఎప్పుడు శిక్షా విధిలో మీరు బతుకుతున్నారు. నగరంలో ఉన్నారు. వలసొచ్చి వచ్చారు. పరాయులుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నారు. తర్వాత ఏంటి? తర్వాత పూట ఏం వండుకోవాలి? ఏం తినాలి? అనే లెక్కల్లో మీరు రోమాలో ఉన్నారు. ఇలా ఆరాధనలప్పుడు మందిరాలు లేవు. మీకు చెప్పాను గదా! ఒక 5, 6 ఇంట్లల్లో ఎవరి మట్టుకు వాళ్ళు ఆ ఇండ్లలో ఇది వ్యాపారస్తులు ఎక్కువ మంది స్త్రీలు కాస్తో కూస్తో ఇల్లుంది గాబట్టి ఆరాధన జేసుకుంటూ వాళ్ళ ఇంట్లో పని జేసుకునే బానిసలను కూర్చోబెట్టుకునేవారు. 5, 6 ఇళ్ళల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి అంటే, ఆ రోజుల్లో ఇండ్లలో ప్రార్థన చేసుకునే హక్కు ఆ ఇంటి ఓనర్‌ని బట్టి ఉండేది. కానీ బయటకొచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఈ ఇంట్లో ఎలా ప్రార్థన చేసినా పర్లేదు గానీ, బయటకొచ్చినప్పుడు కైసరుని ఆరాధించాలి. కైసరుని పూజించాలి. కైసరు భక్తులుగా ఉండాలి అని జెప్పి ఒక నిబంధన ఉండేది. ఒక చట్టం ఉండేది. మనకెలా చట్టాలున్నాయి, వాళ్ళకు కూడా అలాగా చట్టాలున్నాయి. సో, వీళ్ళు దొరికిపోయారు. ఇటు క్రీస్తుని ఆరాధించాలా ప్రభువుగా, కైసరుని ప్రభువు అని ఆరాధించాలా అని కొంచెం కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. మనం ఏంటో దగ్గర పట్టుకున్నాం. గుడికెళ్ళినప్పుడు క్రీస్తు, బయటకొచ్చిన తర్వాత కైసరు అని చెప్పేసి. వాళ్ళ కొంచెం నమ్మకమైన భక్తులు. క్రీస్తుని ఆరాధిస్తున్నాం కాబట్టి, క్రీస్తే మా ప్రభువు. కైసరు మా ప్రభువు కాదు అని చెప్పి నీతిగా, నమ్మకంగా ఉండేవారు. అలాంటి వారికి శరీరం, లోకం, సామ్రాజ్యం శిక్షా విధి పెట్టింది. దాని గురించి చివరి వచనాలు 8వ అధ్యాయము చివరి వచనంలో రాస్తాడు. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఖడ్గం, ఉపద్రవం. అది కైసరు మీకిచ్చే శిక్షా విధి. సహజంగాను, రాజకీయంగాను వాళ్ళకి మిగిలిన శిక్షావిధి ఏంటంటే శ్రమ, బాధ, హింస, కరువు, స్వస్త్రహీనత, ఖడ్గము, ఉపద్రవం అయిపోయింది. దానికి వీళ్ళు అలవాటు పడ్డారు. మరి కైసర్ అన్నాడు, ఇంత బాధపడిన అవసరం లేదులే. మీరు కైసరులో ఉంటే మీకు ఏ శిక్షా విధి లేదు అని అన్నాడు. రాజుగారు, మహారాజు గారు మంచి మాట మీడియాలోని చెప్పించారు. అప్పుడున్న మీడియాలు వేరులేండి. ఏమన్నారంటే, నా మాట విను, నాకు పూజించు, అవకాశాలు ఇస్తాను. మీరు కైసరులో ఉంటే, మీరు నాలో ఉంటే మీకు శిక్ష విధి లేదు అని పుకారు పుట్టించాడు. మీరు పాలక వర్గంలో ఉంటే, రాజీ పడిపోతే, ఆ కూటమిలో మీరు భాగం అయిపోతే, మీ మీద ఏ కక్ష సాధింపులు ఉండవు. ఉన్న కేసులు మీ మీద తీసేస్తాము, లేనిపోని అవకాశాలు పుట్టిస్తాము అని ఆ రోజున చక్రవర్తి భ్రమ పుట్టించాడు. అలాంటి సమయంలో వీళ్ళకి ఏమనిపించిందంటే, కైసరులో ఉంటేనే బాగుంది కదా, శిక్షా విధి లేదు అనిపించింది. మనము క్రైస్తవులతో ఉంటే మనకు వ్యతిరేక ఎవరు, మనల్ని శిక్షించేది ఎవరు అన్న ధైర్యం వాళ్ళలో కొంతమందికి పుట్టింది. వాళ్ళకి పౌలు అంటున్నాడు, కైసరులే కాదు, క్రీస్తులో ఉంటే శిక్షా విధి లేదు. కైసరుతో కాదు, క్రీస్తుతోనూ క్రీస్తులోనూ ఉంటే మనకు వ్యతిరేకి ఎవరు లేరు, మనల్ని శిక్షించేది ఎవరు లేదు. అందుకనే అతి స్పష్టంగా మొదటి వచనములోనూ చివరి వచనాల్లోనూ చెబుతాడు ఏంటంటే, మీరు క్రీస్తు యందు ఉంటే మీకు శిక్షా విధి లేదు. అది పౌలు గారు వాళ్ళకి రాస్తున్నాడు. ఈరోజు ఆ పౌలు గారి గురించి, ఆ పౌలు గారి నుండి మనం ఒకటి నేర్చుకుందాం. మనం కూడా ఆ బోటోళ్ళమే, ఆ రకం వాళ్ళమే. అలాగే ఆ శిక్షకు విధికి అలవాటు పడ్డ వాళ్ళమే. బానిసలం. ఎవరన్నా జెండా ఇచ్చి ఎత్తితే ఇదిగో మీకు
బ్యాంకులో ఇంత పడతది, ఇంత పడతదంటే, ఆహా! మాకు పరిపాలనలో భాగం ఉందని చెప్పి నమ్మకంగా జెండా మోసే బానిసలం మనం. ఎవరైనా సరే. ఓటేత్తాం. అప్పుడప్పుడు నోట్లొత్తాయేమో ఆశిస్తాం. మధ్యలో మట్టుకు 5 సంవత్సరాలు నమ్మకంగా జెండాని మోస్తాము. ప్రశ్నింతే పాపము అనుకుంటాము. బానిస బ్రతుకులు, బానిస ఆలోచనలు, బానిస జీవితాలు మన జీవితాలు. సొంత దేశం. సొంత దేశంలో కూడా ప్రతి ఒక్కరుంటాడు. అన్య మతాలు, ఆ పరాయి మతం, వాళ్ళ మతాన్ని మీరు కావాలి అని తీసుకుంటే మీకు అదుండదు, ఇది ఉండదు, ఇది ఉండదు, ఇది అంటే వాళ్ళేదో మనకిస్తున్నట్టు. సొంత దేశంలో పరాయులుగా ఉండడం ఏంటంటే, అప్పుడు రోమాలో ఉన్న క్రైస్తవులకు తెలుసు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న మనకు తెలుసు. పరాయులుగా. సెకండ్ క్లాస్ సిటిజన్స్‌లా. ఏదో అన్యులుగా. ఎవరన్నా ఏదన్నా ఇస్తే గౌరవం గాని, ఇంక ఏదన్నా ఇస్తే ఓకే. పొందుతాము అని సెటిల్ అవ్వాల్సిన బ్రతుకులు మన బ్రతుకులు. మనకు తెలుసు మన ప్రభువు క్రీస్తు అని జెప్పి. ఆ ప్రభువుని ఆదివారమో, శుక్రవారమో, బుధవారమో చర్చికెళ్ళినప్పుడు దేవా నువ్వే ప్రభువు అని జెప్తాం. లేతే పొద్దున లేసినప్పుడు, సాయంకాలం లేసినప్పుడు మోకరించి నువ్వే ప్రభువు అంటాం. బయటికెళ్ళిన తర్వాత కైసరుకి భయపడతాం. కైసరుని ఆరాధిస్తాం. లోక మర్యాదలకు ఆ రోజుల్లో లోక మర్యాదల గురించి అంటే మీరు 12వ అధ్యాయం నుంచి నేను కొన్ని వీడియోలు చేశాను. పరపతి కొరకు, ఆధిపత్యం కొరకు పోరాడడం. ఏదన్నా ఎక్కడన్నా కలిసొస్తదేమో అని ఒకళ్ళని ఎదుటోళ్ళని ద్రోహం చేయడం, తక్కువగా చూడడం, మనల్ని మనం గొప్పలు చెప్పుకోవడం. ఆ రోజుల్లో ఉన్న లోక మర్యాదలు. ఈ లోక మర్యాదకు మనం కూడా బయటకొచ్చిన తర్వాత కైసరికి అలవాటు పడిపోయి శరీరానికి అమ్ముడైపోతాం. శిక్షా విధి మనకి మామూలు అయిపోయింది. మనం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వింటున్నాను. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఖడ్గము, ఉపద్రవము అలవాటైపోయింది. పౌలు గారు మనతో అంటున్నాడు, కైసరు మాటలు విని కైసరుకు భయపడద్దు. సామ్రాజ్యం యొక్క మాటలు విని, మీడియా మాటలు విని భయపడద్దు. క్రీస్తును చూడు, క్రీస్తులో ఉండు. క్రీస్తులో ఉంటే మనకి ఏ శిక్ష విధి లేదు. కైసరి ఎంత భయపెట్టినా సరే. క్లియర్‌గా చెప్తున్నాడు, ప్రారంభం నుండి చెప్తున్నాడు. ఎందుకంటే దైవం యేసు యొక్క మరణంలో శిక్షను, విధిని శిక్షించాడు. పాపాన్ని, మరణాన్ని శిక్షించాడు. పాపం, మరణం, లోకం, సామ్రాజ్యం మనల్ని ఏమీ చేయలేదు. వింటున్నారు కదా? ఇది పాస్ట్ టెన్స్. శిక్షించాడు ఆల్రెడీ. ఎప్పుడు? మనం ఒప్పుకున్నప్పుడే కాదు. తన కుమారుని యొక్క మరణమందు, తన కుమారుని యొక్క శరీరమందు ఆయన పాపాన్ని, మరణాన్ని, ఆ యొక్క శిక్షను, విధిని శిక్షించాడు. మరణాన్ని చంపించాడు. పాపాన్ని ఓడించాడు. తన కుమారుని యొక్క మరణం ద్వారా. అందుకనే ఆ 5వ అధ్యాయం ఏంటంటే బాప్తిసం అంటే అర్థం ఏంటంటే మనము తన కుమారుని మరణంలో పాల్గొంది పాపమునందు మరణించుట, ఆయన పునరుజ్జీవం, నూతన జీవం అందు తిరిగి లేచుట అంటాడు. అది క్రీస్తులో జరిగింది. అది ఒక గుర్తుగా మన జీవితాల్లో బాప్తిసాల్లో జరుగుతుంది. క్రీస్తునందు ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే దైవం ఆ శిక్షని, విధిని శిక్షించాడు. 2 నియమాలు ఉన్నాయి. క్రీస్తు నియమం, లోక నియమం. క్రీస్తు పద్ధతి, లోకం పద్ధతి.
క్రీస్తు యొక్క విలువలు, లోకం యొక్క పద్ధతులు అంటాడు. మీరు బాప్తిసం పొందారు కదా, ఉండాల్సింది ఎందులో అంటే ఆ క్రీస్తు నియమంలో ఉండాలి. దానికి ఇంకో పదం ఏంటంటే ఆత్మయందు అంటాడు. శరీరమందు కాదు. మళ్ళీ గమనించండి, దేహమందు ఉంటాం, శరీరమందు ఉండనవసరం లేదు. ఎప్పుడంటే ఈ దేహము ఆయన యొక్క క్రీస్తు నీతికి మన అవయవములు పరికరాలైనప్పుడు దేహంలో ఉండగానే క్రీస్తులో ఉండగలము. దేహమందు ఉండగానే క్రీస్తు యందు ఉండగలము. ఎప్పుడు? ఈ దేహం నీతికి పరికరం కావాలి, నీతికి ఆయుధం కావాలి, నీతికి చోటు కావాలి. క్రీస్తు నీతిని లోకము ఈ దేహంలో ప్రజలు చూడాలి. ఆప్షన్. తిరిగి లేచారు కదా, ఆయనతో పాటు తిరిగి లేచారు కదా, మీలోనున్న పాపాన్ని ఆయన చంపాడు కదా. ఆ క్రీస్తు యందు ఈ దేహంతో ఉండొచ్చు. శరీరమందు ఉండాల్సిన పని లేదు. శరీరానుసారంగా, శరీరేచ్ఛల కొరకు, లోక నియమాల కొరకు, కైసరు పద్ధతుల కొరకు బానిసలు అవ్వాల్సిన పని లేదు. మీరు విడిపించబడ్డారు. వీఆర్ ఫ్రీ, వీ బిన్ రిడీమ్డ్, వీ ఆర్ లిబరేటెడ్. క్రీస్తులో మన పాపాలు శిక్షించబడ్డాయి. Our sin has been punished in Christ. క్రీస్తు ద్వారా మనము క్రీస్తు నియమము కొరకు విడుదల పొందాము. We have been set free to be in Christ and to follow Christ. మరి 7వ అధ్యాయంలో అంత కష్టంగా చెప్పాడు కదా. శరీరంలో ఉంటే కష్టంగానే ఉంటుంది, శరీరమందు ఉంటే కష్టంగానే ఉంటుంది. క్రీస్తు అందు ఉంటే నిలకడగా నీతిగా ఉండడానికి జీవాన్ని పోసేది ఎవరు అంటే ఆ ఆత్మే. శరీరమందు కాదు, క్రీస్తు యందు ఉండండి అంటాడు. మరి అనొచ్చు, దేహం శరీరానికి దగ్గర కదండి, శరీరం మాటలు వింటుంది కదా. ఈచ్ఛలు, ఆసక్తులు, విలువలు, పోకట్లు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, నేను కూడా అలాగుంటే బాగుండు, నేను కూడా కైసరు మార్గంలో వెళ్తే బాగుండు, నేను కూడా లోక మర్యాదలు ఉంటే బాగుండు, నేను కూడా ఆ గౌరవాలు పొందితే బాగుండు అని ఈ దేహానికి అనిపిస్తుంది. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాము కాబట్టి, శరీరానికి దగ్గరగా ఉన్నాం కాబట్టి అంటాడు. ఆ శరీరం చావుకు లోనైంది, ఆత్మలో ఉంటే జీవం ఉంటుంది అని చెప్పి ఒక పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఏమంటాడంటే, ఇదిగో క్రీస్తులో ఆత్మ ఉండి క్రీస్తును సజీవుడిగా చేసిన ఆ దైవం మీలో ఆత్మనుంచాడు. మీ యొక్క దేహాలను, మీ శరీరాలను సజీవంగా చేస్తాడు. చావలసిన కాయాలే కానీ చావలసిన అవసరం లేదు. మనలో ఆ జీవము మరలా మరలా పుడుతూనే ఉంటుంది. గమనించండి 2 మాటలు. మీరు ఆత్మయందు ఉంటే, మీరు క్రీస్తు యందు ఉంటే, ఆ క్రీస్తు ఆత్మగా మీలో ఉంటాడు. ఆ క్రీస్తు మీ ఆత్మగా మీలో ఉన్నప్పుడు మిమ్మల్ని సజీవుడిగా చేస్తాడు. మరలా దేహంలో ప్రాణమే కాదు, వెలుగు, జీవం, దేవుని మహిమ కనబడుతుంది. ఆ రీతిగా ఈ దేహాలు దేవుని మందిరాలుగా ఉంటాయి. ఆయన యొక్క మరణం ద్వారా, పునరుద్ధరణ ద్వారా ఆయన పాపాన్ని ఓడించాడు. పాపానికి మనము బానిసలము కాదు. ఆయన మరణ పునరుద్ధాల వలన ఆయన శిక్షను
శిక్షించాడు. క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం ద్వారా మనలను ఆయన క్రీస్తు నియమం వైపు విడిపించాడు. మనము పాప నియమాలకు బానిసలము కాదు. స్వేచ్ఛగా బ్రతుకుదాము. ఆత్మయందు బ్రతుకుదాము. ఉంటాను మరి. సెలవు.